ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, దళిత సంఘాల ఆధ్వర్యంలో, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి జయంతి కార్యక్రమంలో అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా పాత తాండూరు మున్సిపాలిటీలో నిర్వహించే జయంతి కార్యక్రమంలో మైనార్టీ సంఘాల మీద, దళిత సంఘాల మీద వివక్ష చూపెడుతూ ఆహ్వాన పత్రికల గిట సరైనటువంటి పేర్లు దళితులపైన, మైనార్టీలపైన వివక్ష చూపెడుతూ ఏదైతే పేర్లు గిట పొందుపరచడానికి ఇష్టపడినటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే గిట ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎవరు నిర్వహణ చేసినారో వాళ్ళు ఆహ్వాన పత్రిక ఇచ్చారు. మళ్ళీ దళితులంటే, దళిత మైనార్టీలు అంటే ఈరోజు వివక్ష చూపెడుతూ అంబేద్కర్ జయంతులు చేసుకుంటూ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తామని చెప్పి ఈరోజు రాజ్యాంగాన్ని, ప్రజాసంఘాన్ని కాపాడుతామని చెప్పి ఈరోజు ఏదైతే అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఎమ్మెల్యే కానీ, చైర్పర్సన్ కానీ, వైస్ చైర్పర్సన్ కానీ, మళ్ళీ మీకు దళిత సంఘాలంటేనే అంత వివక్ష ఉన్నప్పుడు మీరు దళితులకు ఏ రకంగా మీరు ఏదైతే ఈ అంబేద్కర్ ఈ ఆశయాలను, మళ్ళీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మళ్ళీ ఇంకా ఏ రకంగా ముందుకు కొనసాగుతారని చెప్పి ఈరోజు అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే ఈరోజు మున్సిపల్ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళు చెప్పినటువంటి విధానాన్ని మీరు పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై భీమ్ కమిటీ అనేది, నిర్వహణ కమిటీ అనేది ఎవరు అధ్యక్షులు అని చెప్పి మేము అడుగుతున్నాం. మళ్ళీ ఈ రోజు మున్సిపల్ కమిషనర్ మీద ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. ఏదైతే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలని, మైనార్టీ సంఘాలని వివక్ష చూపెడుతూ ఆహ్వాన పత్రికలో పేర్లు ఏకపోవడం చాలా దుర్మార్గం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ ఇలాంటి వివక్షలు పాటిస్తూ ఈరోజు మైనార్టీలని, దళితులని, ఇతర వర్గాలని విభజించి పాలించాలని చూస్తుండ్రు. కాబట్టి దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ జయంతి సాక్షిగా ఇలాంటి అవమానానికి గురి చేయడం, ఈరోజు వివక్ష పాటించడం, ఇన్విటేషన్ పత్రంలో గిట ఈరోజు దళిత సంఘాల పేర్లు గిట ఇయ్యకపోవడం అంటే చాలా దుర్మార్గం. దీన్ని ఒక రాజ్యాంగబద్ధంగా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు రాజ్యాంగాన్ని విస్మరిస్తుండ్రు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని విస్మరించడం కాదు, నేటి గిట్ట దళితుల మీద, మైనార్టీల మీద వివక్ష చూపెడుతుండ్రని దీనికి సాక్ష్యం అంబేద్కర్ జయంతి అని చెప్పి నిన్న జరిగినటువంటి పాతాండ్రులో జరిగినటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఇలాంటి ఏదైతే దళిత సంఘాలని, ప్రజా సంఘాలని వివక్ష చూపెడుతూ విస్మరించడం అనేది తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ విషయాన్ని పై అధికారులకు గిట్ట తెలియజేస్తాం. ఇలాంటి పునరుత్తం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గాని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని బాధ్యత వహించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు దళితుల నుండి, మైనార్టీల నుండి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.